ప్రొఫెసర్ తెలంగాణ ప్రజానాయకులు కోదండరాం మాట్లాడిన మాటలు చాలా విలువైన కారణం ఏంటంటే ఆయన ప్రాక్టికల్ ఫీల్డ్ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ హరగోపాల్ గారు కూడా కొద్దిగా ఇమేజరీ వరల్డ్లో ఉంటారు. సమాజం మారిపోవాలి, మనం ఆలోచించాలి. చాలా గొప్పగా మాట్లాడతారు ఆయన, చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు. కానీ రొమాంటిక్ మాట్లాడడం అనేది చాలా మంది చేస్తుంటాం. ఎందుకంటే మనకు తొందరగా మార్పు రావాలి, ఇమీడియట్గా మార్పు రావాలి, సమాజం మారిపోవాలి అనుకుంటాం. బట్ మార్పు అంత తొందరగా రాదు. ఇందాక కోదండరాం చెప్పినట్టు ఈ రోజుకు రేపు ఉంది, రేపుకు మళ్ళొక రేపు ఉంది, ఆ రేపుకు రేపు ఉంది. కాబట్టి ప్రతి రోజుకు తోడు ఇంకొక రోజు ఉంది, ప్రతి గంటకి తోడు ఇంకొక గంట ఉంది, ప్రతి నిమిషానికి తోడు ఇంకొక నిమిషం ఉంది, ప్రతి క్షణానికి తోడు మరింకో. కాబట్టి తొందరగా మార్పు వస్తే అందరూ సంతోషిస్తాం. కానీ మార్పు కోసం అన్నది పనిచేయడం అన్నది చాలా గొప్ప లక్షణం. దాంట్లో చాలా ఇక్కట్లు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా పెయిన్ఫుల్. మనకి హోచ్మెన్ జైల్ డైరీ ఆయన పోయమ్స్ చూసిన, శివసాగర్ చదివిన, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ 14 సంవత్సరాల జైల్లో ఉన్నాడు, ఆగర్భ శ్రీమంతుడు మోతీలాల్ నెహ్రూ. కానీ వాట్ ఫోర్స్ దెమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? సో చాలామంది మనకి భగత్ సింగ్ త్యాగం గురించి హరగోపాల్ గారు చెప్పారు. నీ త్యాగం వృధా పోదు. ఇవన్నీ మా పాటల్లో ఉండేవి ఆ రోజుల్లో. జన్నాట్యం మళ్ళీ రకరకాలుగా చాలా దీర్ఘమైన పోరాటం అది, 50 సంవత్సరాల సాంస్కృతిక పోరాటం. సో ప్రజల్లో ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది తెలుసు. కానీ నాలాంటి కళల పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు వాస్తవంగా వాటి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ ఇక్కడ హరగోపాల్ గారు ఒక మెసెంజర్ లాగా, అంటే కొంతమంది కేవలం ఉద్రేకపరచడమే కాకుండా, ఉద్రేకం దాంట్లో పార్ట్గా ఉంటుంది, ఉత్సాహపరచడం, కొత్త శక్తిని ఇవ్వడం. ఆయన ఈ ఏజ్లో ఇది మాట్లాడుతున్నారు, మనం దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు అన్న మనకి ఒక భావన మన లోపల కలుగుతుంది. అట్లా మన స్పీకర్స్ హరగోపాల్ గారు కాదు, నాకు 70 నుంచి చూస్తే నాకు అట్లీస్ట్ ఒక 15-20 మంది గొప్ప స్పీకర్స్ తెలుసు, చాలా బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు రాజకీయ పరంగా. సో రాజకీయం అంటే అంటరాందేం కాదు, ప్రతి దాంట్లో రాజకీయం కలిసే ఉంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కాంట్రిబ్యూషన్ ఇప్పుడు చాలా తగ్గిపోయారు. ఇప్పుడు హరగోపాల్ గారు, కోదండరాం ఇట్లాంటి మిత్రులు ఒక 4 కనుక లేరు. ఆ రోజుల్లో దాదాపు 15-20 మంది ఉండేవాళ్ళు, పోటీపడి మాట్లాడేవాళ్ళు. సో ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ సైలెంట్ లిజనర్స్. ఇప్పుడు మేమంతా వింటున్నారు. అంటే విను తెలంగాణ అంటే వినమన్నాడు, విని ఏం చేయాలో కూడా ఆలోచించమన్నట్టుగా. యాక్చువల్గా ఇదొక నిజంగా ఆలోచిస్తే రమేష్ బాబు గురించి నాకు కొద్దిగా సన్నిహితంగా తెలుసు కాబట్టి, అది ఇంట్లోంచి చూశాడు, బయట నుంచి చూశాడు ఆయన ఆ రాజ్యాన్ని. ఈజ్ ఇట్ రైట్? అది ఆయనకు ఇంటి విషయాలు కూడా తెలుసు. ఇంటి విషయాలు అంటే వ్యక్తిగతమైన ఇంటి విషయాలు కాదు, ఈ వర్క్ దేర్. సో తెలుసు, ఆయనకి తెలుసు. ఇంకొకటి రమేష్ బాబుకి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, చాలా లోతు నుంచి వచ్చాడు ఆయన, చాలా లోతు నుంచి, మీరు ఎక్స్పెక్ట్ చేయని లోతు నుంచి. ఆ హ్యూమిలియేషన్స్ గుంతో రాస్తుంటాడు అది. లేకపోతే అతను సుఖపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ పుస్తకం వేయడానికి 59 మంది స్పాన్సర్స్ అక్కర్లేదు, ఒక చాలు. ఒక స్పాన్సర్ చేసేవాడు ఎట్లుంటాడో మాకు తెలుసు. కాబట్టి స్పాన్సర్షిప్ అనిపోతే మనకి ఒక రకమైన మనం లొంగుబాటు అనమాట. మనం కొన్ని విషయాలు అని వినాల్సి వస్తుంది. అతను తన భార్య ఫోటోను, తండ్రి ఫోటో కూడా వేయాల్సి వస్తుంది ఒకసారి. సో దిస్ ఆర్ ద. అప్పుడు కృతి భర్త అని ఉండేవాళ్ళు పాత కాలంలో. కృతి భర్త అంటే ఎవరికి అంకితం ఇస్తాం, కృతి భర్త అంటే ఆ పుస్తకానికి భర్త. అతను డబ్బులు ఇచ్చి పుస్తకం వేయించేవాడు. అంటే మేము యంగ్గా ఉన్న రోజుల్లో. సో ఇవన్నీ ఇంత భావదారిద్ర్యంతో కూడా ఇవన్నీ కూడుకొని ఉంటాయి. చూస్తే ఎట్లా ఉంటుందంటే, గొంగలి
గొంగిళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరేసినట్టు అన్నది సామెత ఉంది. దాని నిండా వెంట్రుకలే, మనం వేరేసుకుంటే ఎక్కడ తింటాం, తినలేము. సమాజంలో కూడా చాలా సమస్యలు ముప్పురుగానే ఉన్నాయి. కానీ ఇందాక కోదండు చెప్పిన కొన్ని అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఈ విను తెలంగాణ అన్నది అదే కాకుండా దీనికి పరిష్కారం ఏంటంటే ప్రజల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి మనం ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుని ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసుకుని దాని మీద మనం మాట్లాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మనము ప్రజల వకాల్తా వాళ్ళ ద్వారా వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నాము. మనం ప్రజలం కాము, మనంతా పెట్టి బుర్జోళం యాజ్ పర్ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్తో. సో కాబట్టి ప్రజలు అనుకునేది వేరే ఉంటుంది. కానీ మనం ప్రజలను ప్రేమిస్తాం, ప్రజల కోసం ఏం కావాలో మనం ఆలోచిస్తాం. కానీ ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఏం కావాలో ఆలోచించేది తెలుసుకోమని కోదండరాం అంటున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఆ 10 ఏళ్ళు ఉద్యమం కాలం తర్వాత ఆ 10 ఏళ్లలో కూడా ఆయన ప్రజలతో నిత్యనూతన కాంటాక్ట్ ఉన్నాడు. ఈ రోజు కూడా ఉన్నాడు. నేను ఒకటి 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు మొత్తం చాలా మంది ఉంటారు అక్కడ. ఆయన విసుకోకుండా అందరితో మాట్లాడుతుంటాడు. కాబట్టి నిజంగా ప్రజల నుంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాకు జొన్నాటి మండలి కూడా ఆర్ట్ లవర్స్లో ప్రజల నుంచి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. అది మేము సాంస్కృతిక రంగానికి పరిమితమైన పనిలో మేము ఉన్నాం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. బయట వాళ్ళు ఏదన్నా అంటారు, శ్రీశ్రీ అంటారు కదా, వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం. మహాకవి శ్రీశ్రీ అతను రాసిన పద్యం కాదు, నోటికి చెప్పాడు ఒకసారి. వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్గా వస్తే ఏమైనా అంటాం. ఇంట్లో ఏమైనా చేసుకో, దునియా భాగవతం ఆడు, ఏం ప్రాబ్లం లేదు. ఈ పబ్లిక్గా వచ్చి నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే మేమైనా అంటాం అని ఆయన అన్నట్టుగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని వచ్చినప్పుడు ప్రజలు ఏమైనా అంటారు, ఏదైనా అడుగుతారు, నిలదీస్తారు. దానికి తట్టుకొని నిలబడగలగాడే పబ్లిక్ తరఫు నుంచి రిప్రజెంటేటివ్గా ఉంటాడు. కానీ ఇప్పుడున్న రిప్రజెంటేటివ్స్ అందరూ యాజ్ యూ నో దట్ వాట్ దే ఆర్ ఆల్ పొలిటికల్ కామెడియన్స్. సో ఈరోజు చూస్తుంది చాలా. ఎందుకంటే ఆ రోజుల్లో నాకేం కోరుకుండేదంటే ఒక ఎమ్మెల్యే కావడం ఇంత గొప్పగా ఉండేది. నేను 60s, 50s ఒక ఎమ్మెల్యే అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను 90s వచ్చే ఎంపీ అవకాశం ఉన్నది, నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే దాంట్లోకి ఎందుకు, ఆ బురదలోకి ఎందుకు మనం అని. సో ఆ రోజు ఎట్లా ఉంది 60s, 70s, 90s, 2000 తర్వాత ఏముంది అన్నది మనకు అంటే ఇదంతా చెడిపోయిందని కాదు. చెడిపోయిందంటే మనం ఏం చేయడానికి లేదు. బికాస్ గవర్నమెంట్ మనకు కావాలి పరిపాలించడానికి, లేకుంటే మనం ఇట్లా కూర్చోలేము, సో తినలేము, తాగలేము. కాబట్టి గవర్నమెంట్ ఒకటి కావాలి, మంచిది చెడ్డదో. బట్ దాన్ని ఏ రకంగా పునర్నిర్మించుకోవాలన్నది అంత ఓపికగా కోదండ లాంటి అంత ఓపికగా ఉంటే చాలా గొప్ప విషయం. రమేష్ బాబు నెక్స్ట్ స్టెప్ మై రిక్వెస్ట్ అంటే మా సపోర్ట్ కూడా, మారల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఆ వర్క్ టేకప్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా వాడు మంచోడు దెబ్బల కాస్తడం సామెత ఉంది. అంటే చాలా మంచోడు, ఎన్ని కొట్టినా ఏం పర్వాలేదు అన్న అంటాడు. అట్లనే రమేష్ అట్లా దిగాడు పూర్తిగా. అది కూడా కోదండ నాయకత్వంలో ఆ రకమైన చర్చ జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వేణుగోపాల్, డైనమిక్ స్పీకర్.